ఎండలు మండుతున్నా, వర్షాలతో వరదలు ముంచెత్తినా, తుఫాను చుట్టుముట్టినా, ఎముకలు కొరికే చలి చంపేస్తున్నా, చేతిలో ఒక మొబైల్, అకౌంట్లో 4 డబ్బులు ఉంటే చాలు దేశంలో ఏ మూల నుండైనా ఎలాంటి వస్తువునైనా రోజుల వ్యవధిలో రప్పించవచ్చు. అలాగే సిటీలో ఏ మూల నుండైనా క్షణాలలో ఆర్డర్ ఇచ్చి నచ్చిన ఫుడ్ ని నిమిషాల్లో రప్పించవచ్చు. జీవితం ఎంతో సులువైపోయింది కదా. నిజమే, జీవితం ఎంతో సులువైపోయింది. మరి కష్టం అనేది లేకుండా ఏ పని జరగదు కదా. అలాంటిది ఈ పని ఏ కష్టం లేకుండా ఇంత సులువుగా ఎలా జరిగిపోతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిస్తున్నారా? మీరు ఎంత ఆలోచించినా మీకు దొరికే ఒకే ఒక సమాధానం డెలివరీ బాయ్స్. అవును, ఈ రోజుల్లో ఈ డెలివరీ బాయ్స్ లేనిదే కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం స్తంభించిపోతుంది. మరి ఇంత కష్టపడే డెలివరీ బాయ్స్ జీవితం గురించి, జీతం గురించి మీకు తెలుసా? మనలో చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో డెలివరీ బాయ్స్ కష్ట నష్టాల గురించి వారి కోణంలోనే తెలుసుకుందాం. నిజానికి ఇలాంటి వర్కర్స్ ని గిగ్ వర్కర్స్ అంటారు. ఒక ఎకనామిక్ రీసెర్చ్ ప్రకారం ఒక్కొక్క గిగ్ వర్కర్ వారానికి 69.3 గంటలు పనిచేస్తున్నారు. అంటే వారానికి 7 రోజులు, రోజుకు 10 గంటలు అన్నమాట. ఇంత పని చేస్తున్నా వారికి వచ్చే శాలరీ మాత్రం 15 నుండి 18,000 మాత్రమే. అందులోనూ 2 వీలర్ కి పెట్రోల్ ఖర్చు, వెహికల్ మెయింటెనెన్స్ వంటివి పక్కన పెడితే ఎంత వస్తుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. గిగ్ వర్కర్ అంటే టెంపరరీ వర్కర్ అని అర్థం, లేదా పర్ఫార్మెన్స్ యాక్ట్ లేదా వన్ టైం యాక్ట్. అంటే ఒక పని చేసి ఆ పనికి మాత్రం అప్పటికప్పుడు డబ్బు తీసుకునే వారిని ఈ గిగ్ వర్కర్స్ అంటారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే, కోవిడ్ సమయంలో ఈ గిగ్ వర్కర్స్ ని ఫ్రంట్ లైన్ వారియర్స్ అని తెగ పొగిడి ఇప్పుడు పట్టించుకున్న నాదుడే లేడు. ఆ సమయంలో 30 లక్షలుగా ఉన్న ఈ గిగ్ వర్కర్స్ సంఖ్య 2021 నాటికి 77.6 లక్షలను దాటింది. ఈ సంఖ్య 2029-30 నాటికి 3 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. అంటే దీని అర్థం ఈ గిగ్ వర్కర్స్ ఈ వర్క్ ని ఒక టెంపరరీ వర్క్ లా కాకుండా పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ లా చూస్తున్నారు. మరి పర్మనెంట్ ఇన్కమ్ సోర్స్ అంటే కుటుంబానికి నడపడానికి కావలసిన సదుపాయాలు అన్ని కల్పించగలగాలి. కానీ వీరికి వచ్చే జీతం కుటుంబానికి కాదు కదా. కేవలం తనకి, తన 2 వీలర్ కి సరిపోతుందో లేదో కూడా చెప్పడం కష్టం. నిజానికి ఈ గిగ్ వర్కర్స్ కి జీతం ఇచ్చే కంపెనీలకి ఇద్దరికి సమానమైన సదుపాయాలు, హక్కులు ఉన్నాయి. ఎందుకంటే ఎలాంటి అగ్రిమెంట్ ఉండదు. కంపెనీకి బర్డన్ అనిపిస్తే ఎంతమందినైనా ఎలాంటి కారణం చూపించకుండానే వారి ఐడిని బ్లాక్ చేసి పని నుండి తొలగించవచ్చు. అవసరం అనిపించినప్పుడు మళ్ళీ ఎంతమందినైనా హైర్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే వర్కర్స్ కూడా ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ అనేది మెయింటైన్ చేయవలసిన అవసరమే లేదు. ఏ సమయంలోనైనా వర్క్ చేయొచ్చు, ఎన్ని గంటలు కావాలన్నా వర్క్ చేయొచ్చు. నచ్చకపోతే అసలు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండొచ్చు. అలాగే ఒకే సమయంలో 2 లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలకు కూడా పనిచేయొచ్చు. ఇలా ఇద్దరికి వారి వారి లాభాలు ఉన్నాయనుకుంటున్నారా? కాదు, ఇది అంత సులభమైన విషయం కాదు. రోజుకి ఉన్న 24 గంటల్లో ఒకే కంపెనీకి 10 గంటలు పనిచేస్తేనే 700 రూపాయలు అతి కష్టం మీద వస్తాయి. మరి మరో కంపెనీలో పనిచేసే సమయం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అర్థమైంది కదా. ఇద్దరికి లాభాలు అనేది కేవలం థియరీ మాత్రమే. గ్రౌండ్ రియాలిటీ దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. 10 గంటల పాటు కంటిన్యూగా డ్రైవ్ చేయడం ఎంత ప్రమాదకరమో ఊహించడం కూడా కష్టమే. అది కూడా ట్రాఫిక్ లో, దుమ్ము ధూళి మధ్య ఎంత కఠినమో ఊహించుకోండి. ఒళ్ళు హోనమైపోతుంది. పైనుండి డెలివరీ చేసే వాళ్ళంటే మనకి ఎంత గౌరవమో చెప్పాల్సిన అవసరమే లేదు. 2 నిమిషాలు లేట్ అయితే అదేదో ప్రపంచ శాంతికి భంగం కలిగింది అన్న విధంగా డెలివరీ బాయ్స్ పైన విరుచుకు పడతాం. అంతవరకు ఆగితే పర్లేదు, చేతిలో మొబైల్ ఉండగా డైరెక్ట్ గా ఎందుకు తిట్టాలి అని కొందరు మహానుభావులు 0, 1, 2 అంటూ తమకి ఇష్టం వచ్చిన రేటింగ్ ఇచ్చి తమ శాడిజాన్ని ప్రదర్శిస్తారు. మీకు తెలుసా, కొన్ని కంపెనీలు 4.8 రేటింగ్ లేని గిగ్ వర్కర్స్ ఐడియాస్ ని బ్లాక్ చేసి వారిని పని నుండి తొలగిస్తారని. అసలే ఉద్యోగాలు లేక ఏ పని అయితే ఏంటి అని క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా ఆత్మాభిమానాన్ని చంపుకొని రోజుకు 10 నుండి 12 గంటలు నిర్విరామంగా తిరుగుతూ పనిచేస్తే మనకు కలిగిన చిన్న అసౌకర్యానికి వారిని పనిలో నుండి తొలగించమని మనం ఇండైరెక్ట్ గా రికమెండ్ చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి ఇకనైనా రేటింగ్ ఇచ్చేటప్పుడు. నిజానికి ఈ గిగ్ వర్కర్స్ ని 2 రకాలుగా పరిగణిస్తారు. ఒకటి బ్లూ కాలర్ గిగ్ వర్కర్స్, 2 వైట్ కాలర్ గిగ్ వర్కర్స్. బ్లూ కాలర్ అంటే స్కిల్డ్ లేబర్, అదేనండి మన డెలివరీ బాయ్స్ టైప్. ఎవరైతే స్విగ్గీ, జొమాటో, ఊబర్, జెప్టో, యూసీ, పోర్టర్ వంటి కంపెనీలకు పనిచేస్తారు వారన్నమాట. ఇక రెండవ రకం వైట్ కాలర్, ఇంట్లోనే ఉండి గంటల లెక్కన పనిచేసే ఫ్రీలాన్సర్స్, డెస్క్ టైప్ జాబ్స్ అన్నమాట. అయితే ఇక్కడ బ్లూ కాలర్ గిగ్ వర్కర్స్, అదేనంటే డెలివరీ బాయ్స్, వీరికి కంపెనీలకి మధ్య ఉన్న సంబంధం ఒక విచిత్రమైన అనుబంధం అన్నమాట. మా కోసం పనిచేయి, డబ్బులు తీసుకో, నీకు ఏమైనా అయితే మాకు సంబంధం లేదు. చాలా బాగుంది కదా ఈ సంబంధం. నిజానికి మన దేశంలో పనిచేసే ఎంప్లాయీకి, పని చేయించుకునే ఎంప్లాయర్ కి మధ్య ఉన్న సంబంధం చాలా దృఢమైంది. ఎంప్లాయీకి కలిగిన ఏ కష్టానికైనా, నష్టానికైనా ఎంప్లాయర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎన్నో రూపాల్లో ఉంటుంది. ఉదాహరణకు బోనస్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, లేదా పిఎఫ్ కావచ్చు, లేదా మెడికల్ ఇన్సూరెన్స్ కావచ్చు. అయితే గిగ్ వర్కర్స్ విషయంలో మాత్రం ఇలాంటి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. పైగా కొన్ని కంపెనీలు చిత్ర విచిత్రమైన పేర్లతో
పేర్లతో సంబోధిస్తారు ఈ గిగ్ వర్కర్స్ ని. కెప్టెన్స్ అని, డెలివరీ పార్ట్నర్స్ అని రకరకాలుగా పిలుస్తారు. నిజానికి ఎంప్లాయ్ అనే మాట ఉపయోగిస్తే వారికి ఇవ్వవలసిన ఎన్నో సౌకర్యాలు కల్పించాల్సి వస్తుంది. అందుకే ఎంప్లాయ్ అనే మాట తప్ప కెప్టెన్స్, డెలివరీ బాయ్స్ వంటి పేర్లతో వారిని సంబోధిస్తూ ఉంటారు. నిజానికి ఈ ఆన్లైన్ డెలివరీ సిస్టమ్ స్టార్ట్ అయినప్పుడు మిడిల్ మ్యాన్ అనేవారు లేకుండా డైరెక్ట్ గా ప్రోడక్ట్ మీ దగ్గరికి చేరుతుంది, అందువల్ల అమ్మేవారికి కొనేవారికి లాభం కలుగుతుంది అంటూ జరిగిన ప్రచారంలో ఉన్న అతి పెద్ద మైనస్ ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఫ్యూచర్ లో మిడిల్ మ్యాన్ గా మారబోతున్నాయని. ఇటు ఎంప్లాయీస్ అవసరం లేదు, అటు పెద్ద పెద్ద కంపెనీలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, మధ్యలో ఉండి పెద్దనలా వ్యవహరించడమే కదా. అందువల్లనే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎవరికి ఏం జరిగినా ఎలాంటి సమాధానం గాని, ఎలాంటి సంజాయిషి గాని, ఎలాంటి సహాయం గాని చేయవలసిన అవసరం ఉండదు. నిజానికి కొన్ని రాష్ట్రాల్లో ఈ గిగ్ వర్కర్స్ హక్కుల గురించి ప్రస్తావించి కొన్ని మార్పులు తీసుకువచ్చారని తెలుస్తుంది. రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో మెడికల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారని తెలుస్తుంది. మరి ఈ విషయం నిజమో కాదో అక్కడ పనిచేసే వారికే తెలియాలి. చివరగా చెప్పేది ఒక్కటే, ప్రభుత్వం తరపున కొంత మాట సహాయం, కంపెనీ తరపున కొంత ధన సహాయం, మన తరపున కాస్త గౌరవం లభిస్తే గిగ్ వర్కర్స్ జీవితం మారే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి.